అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకొని ప్రముఖ మిలెట్స్ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ పులిని ఈ చిత్రం అయితే మిలెట్స్తో తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. అందరి చేత ఆహా అనిపించుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ టైగర్ సంబంధించి మొత్తం అంతా ఇవన్నీ ఈ మిలెట్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ రకరకాల మిలెట్స్ వాడి నిజంగా దాన్ని న్యాచురల్గా తీర్చిదిద్దారు విజయ్ కుమార్ గారు. అసలు విజయ్ కుమార్ గారు ఈ టైగర్స్ డే కోసం ఏం చెప్తారు అని చెప్పి మనం ఒక విజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. అసలు ఈ టైగర్స్ డే పురస్కరించుకొని ఒక టైగర్ బొమ్మని మిలెట్స్తో తయారు చేశారు. ఏం చెప్తారు మీరు, ఏం సందేశం ఇస్తారు ప్రజలకి? యాక్చువల్గా నేను మిలెట్స్ని నేను ప్రమోట్ చేయడానికి ఈ బొమ్మలన్నీ చేస్తాను గత సంవత్సరం నుంచి అని మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే నేను ఏ విధంగా మిలెట్స్ని వీళ్ళంతా అవగాహనగా తీసుకుని తెలుసుకుని దాన్ని తినాలనే ఉద్దేశంతో చేస్తున్నానో, ఇందులో వచ్చేటప్పటికి మన భారతదేశంలో టైగర్లు రాను రాను అంతరించిపోతున్నాయి. ఇలా ఈ టైగర్లు అంతరించిపోతున్నాయి, వీటి మీద కూడా అందరూ ఫోకస్ చేయాలి. అవి ఒక మనం ఎంతసేపు చూసినా దాన్ని ఒక భయంకరమైన జంతువుగా చూస్తాం తప్ప అట్లా కాకుండా వీటి వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది, అసలు అవి లేకపోతే మన మనుగడికి కూడా ఎంత ప్రమాదం, ఇట్లా వీటన్నిటితోని నేను ఆలోచించి మెయిన్గా టైగర్ డే, ఇంటర్నేషనల్ టైగర్ డే రావడం వల్ల కూడా నేను ఆలోచించి దీన్ని మిలెట్స్తో చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ టైగర్కి ఉండే కలర్స్ కూడా ఎల్లో కలరు, వైటు, బ్లాక్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా నా మిలెట్స్కి కరెక్ట్గా సెట్ అవ్వడం కూడా అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి. బాగా రావడం జరిగింది. దట్ అందరూ చూడగానే కొంతమంది నమ్మట్లేదు, నిజంగా ఇది టైగర్ మిలెట్తో చేసిందా అని అంటున్నారు. ఎందుకంటే దానికి ఉండే కలర్స్ మిలెట్కి ఉండే కలర్స్ ఒకటే అవ్వడం కూడా దీని తాలూకా ఇదనమాట అండి. అది అట్లా నేను దీన్ని చేస్తూ నేనేం చేశానంటే దీనికి బ్యాక్గ్రౌండ్ నేను కొంత అంటే టైగర్ కాబట్టి ఇప్పుడుకొచ్చి నేను ఎప్పుడు చేయలేదు. లీవ్స్ అవి కూడా నేను దీన్ని అంటే ఇప్పుడుకొచ్చి నేను చేసిన మిలెట్స్ పెయింటింగ్లో పెట్టలేదు. ఫారెస్ట్ ఫీల్ తీసుకురావాలని, అంటే టైగర్ అనేది ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ ఫీల్ తీసుకురావాలని నేను ఈ విధంగా కూడా ఇవన్నీ కూడా పెట్టి మీకు పెయింటింగ్ చేయడం జరిగిందనమాట అండి. అంటే 70% మిలెట్స్తో చేస్తూ ఒక 30% పెయింటింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది నాది మిలెట్స్ పెయింటింగ్ అనమాట. అంటే నేను మిలెట్స్ని మీడియంగా వాడుతూ నేను పెయింటింగ్ చేశాను. మీడియం అంటే ఏంటి మనకి తెలుసు కదా, ఒక ఆయిల్ పెయింట్ని మనం ఆయిల్ పెయింట్ని మనం ఎప్పుడైతే మనం చేసామో దాన్ని ఆయిల్ పెయింట్ని మీడియంగా తీసుకుంటాం. వాటర్ కలర్స్ని చేసామో వాటర్ కలర్స్ని మీడియంగా తీసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని ఏం చేశాను, మిలెట్స్ని కాన్సెప్ట్ కాబట్టి మిలెట్స్ని నేను మెసేజ్ ఇవ్వడం కాబట్టి నేను దాన్ని ప్రమోట్ చేస్తాను కాబట్టి మిలెట్స్ని మీడియంగా తీసుకుని ఇప్పుడు రాగులని, తర్వాత కొర్రలని, తర్వాత అరికలని, తర్వాత నల్లసాములని, ఇట్లా నేను వీటన్నిటిని కూడా నేను అక్కడ ఉండవలసిన ఏరియాకి నేను ఎక్కడ ఏది సెట్ అవుద్ది అనేది నేను దాన్ని బట్టి నేను ఇక్కడ స్టిక్ చేయడం జరిగిందండి. దాన్ని బట్టి నేను బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ చేయడం జరుగుతుంది. సార్ అసలు టైగర్ అంటే అసలు దాని రూపురేఖలు, దాని రాజస్వం ఉట్టిపడుతుంది. అలాంటి టైగర్కి యాస్టీజ్ మిలెట్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. అలాగే టైగర్ కోసం ఈ టైగర్ దినోత్సవం పురస్కరించుకొని ఏం చెప్తారు, అసలు ప్రజలకు ఏం చెప్తారు, టైగర్ని మనం ఎలా కాపాడుకోవాలంటారు? అంటే టైగర్ని కాపాడుకోవడం అంటే దాన్ని చూసిన వెంటనే భయభ్రాంతులు అయ్యి అందరూ దాన్ని చంపడానికి ట్రై చేస్తారు. అది కాదండి, అట్లా కాదు. అది మనల్ని చూసి అది కూడా భయపడుతుంది. అంటే మనం దాన్ని ఏమైనా హాని చేస్తామా అని మన మీద అటాక్ చేయడం జరుగుతుంది తప్ప అది మనుషుల్ని చంపడానికి అయితే రాదండి. అది మనం తెలుసుకుని దాన్ని ఏదో కొన్ని సౌండ్స్ ద్వారానో కొంచెం వీటి ద్వారానో దాన్ని ఒక తరివేయడానికి చూడాలి తప్ప ఆ ఏరియా నుంచి దాని మీద అటాక్ చేయడానికి మాత్రం చూడకూడదు. మనకి ఇప్పుడు శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లోని టైగర్స్ అనేవి అసలు చాలా వాళ్ళు అసలు ఆ జోన్ అంతా కూడా చాలా బాగా వాళ్ళు టైగర్స్ని ఇంప్రూవ్ చేశారు బాగా. ఒకప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు ఇంచుమించు మనం చూసినప్పుడు ఏదో చదువుతున్నప్పుడు ఒక 70-80 టైగర్స్ ఉన్నాయని తెలిసింది. అలా భారతదేశంలోని ఈ టైగర్స్ అసలు చాలా ఉండేవి అనమాట. అంటే ఇంచుమించు వేల మీద ఉండేవి, అవి ఇంచు 100ల మీదకి దాకా వచ్చేస్తున్నాయి. అట్లా కాకుండా ఇంకా 10ల మీదకి వచ్చేస్తున్నాయి. అట్లా కాకుండా వీటిని అంతా మనం ఇంప్రూవ్ చేయాలంటే వాటిని మన అంటే అందరూ కూడా అది ఒక ప్రాణహాని చేసే జంతువుగా చూడకుండా అది కూడా అంటే మనం దానికి కావాలని దాని దగ్గరికి వెళ్ళి మనం దాంతోని ఇచ్చేస్తే ఎవరో అది చేయలేం. కానీ అట్లా కాకపోతే ఏంటంటే అది కూడా మనం ఎప్పుడైతే మనం హాని చేస్తామనే ఉద్దేశంతో అది మన మీద అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి మనం కాస్త దూరంగా ఉండి దాని జీవితానికి మనం అడ్డు రాకుండా ఉంటే ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకొని
మిలెట్స్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. ఇది వైల్డ్ లైఫ్ యానిమల్ అడవి ప్రాంతంలో తిరిగేటప్పుడు ఆ చుట్టుపక్కల పల్లె ప్రాంతాలకు అది ఎంటర్ అయినప్పుడు దాన్ని హాని చేయకుండా దాన్ని కాపాడుకునే ప్రక్రియలో అయితే మన ప్రజలు అందరూ ఉండాలి, అందులో అవేర్నెస్ తేవాలని చెప్పి ప్రధానంగా నేను ఈ మిలెట్స్తో దాన్ని తయారు చేసి ఈరోజు చూపించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా మరిన్ని ఈ చిత్రాలతో మోకా విజయ్ కుమార్ గారికి మంచి పేరు రావాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.